రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నట్లయితే, ఏలయనగా తన అతిక్రమములకు పరిహారమునందిన వాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తమునందిన వాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషించబడిన వాడు ధన్యుడు. చాలండి. ప్రియమైన సహోదరి సోదరులారా, మాటలు మనం శ్రద్ధగా గమనించినట్లయితే పౌలు అనేటువంటి చూడండి భక్తుడు రోమీ సంఘానికి స్పష్టంగా తెలియపరుస్తున్నాడండి. ఏమనంటే తన అతిక్రమములకు పరిహారమునందిన వాడు, అలాగే చూడండి తన పాపములకు ప్రాయశ్చిత్తమునందిన వాడు ధన్యుడు అని చెబుతున్నాడు. అంటే చూడండి మనుషుడులో అన్న ఏది అధికంగా ఉంటుందండి? అక్రమం అనేది అధికంగా ఉంటుందండి. చూడండి నేటి కాలంలో మనం చూసినట్లయితే ప్రతి మనుషుడు ఏం చేస్తున్నాడండి? అక్రమాన్ని విత్తుతున్నాడు. చూడండి అక్రమంగా జీవిస్తున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అక్రమంగా జీవించే మనుషులు చాలా మంది ఉన్నారు. ప్రియమైన సహోదరి సోదరులారా, అందుకని చూడండి మనుషుల గురించి దేవుడు స్పష్టంగా ఏమి తెలియపరిచాడంటే తన అతిక్రమములకు పరిహారం నందిన వాడు. చూడండి అతిక్రమానికి వ్యతిరేక పదం ఏంటండి? క్రమము. చాలా చోట్ల చూడండి అనేకమైన క్రమాలు ఉన్నాయి. చూడండి ఇదిగో స్కూల్కి వెళ్ళే విషయంలో చూడండి మనుషులు ఒక క్రమంగా స్కూల్కి వెళ్తారు. చూడండి సూర్యుడు చూడండి ఒక క్రమాన ఉదయిస్తాడు. చూడండి ఉద్యోగం వేసేవాడు చూడండి ఒక క్రమంగా ఉద్యోగ నియమాలను ఆచరిస్తాడు. చూడండి ఇదిగో ట్రైన్లో వెళ్ళేవారు చూడండి క్రమంగా ట్రైన్ ఎక్కుతారు. ట్రైన్ కూడా చూడండి ఒక టయానికి క్రమంగా. ప్రతిదానికి ఏమోనండి ఒక క్రమం అనేది ఉంది. ప్రియమైన సహోదరి సోదరు, ఈ చూడండి ప్రియమైన సహోదరి సోదరులారా, ఏంటంటే ప్రతిదీ ఒక క్రమంగా దేవుడు నియమించాడు. ఆయన క్రమంగా ప్రతిదీ దేవుడు నియమిస్తే మనుషుడు చూడండి ఆ క్రమాన్ని ఏం చేస్తున్నాడంట? అక్రమంగా మారుస్తున్నాడు. చాలా మంది చూడండి అక్రమంగా జీవిస్తున్నారు. ప్రియమైన సహోదరి సోదరులారా, అందుకని చూడండి ఈ వాక్యం ఏం చేస్తుందంటే ప్రతి మనుషుడు అంటే ఏం చేస్తాడంట? అక్రమాన్ని ఏం చేస్తాడండి? చూడండి యోబు గ్రంథం 4వ అధ్యాయం చదువుకున్నట్లయితే, నేను చూచినంత వరకు అక్రమం దున్ని కీడునిత్తువాడు దానినే కోయుదురు. చాలా మంది చూడండి ఏం చేస్తున్నారంట? క్రమాన్ని విడిచిపెట్టి అక్రమంగా జీవిస్తున్నారు, అక్రమాన్ని వెతుకుతున్నారంట. ఒక క్రమమైనటువంటి మార్గం చాలా మందిలో లేదండి. వాక్యం ఏంటంటే జట్టి పోరాటం అంట ఒక నియమం ప్రకారం పోరాడాలి. ఒక నియమం ప్రకారం పోరాడితేనే దానికి ఏముంది? ఆ పరుపు తగినటువంటి బహుమానం దొరికిందండి. దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఏమనంటే నీవు ఏం చేయకూడదంట? చూడండి తన అతిక్రమమును పరిహారమునందిన వాడు ధన్యుడు అని వాక్యం చెబుతాడు. అతిక్రమం అనేది మనుషుల్లో ఉండకూడదు. అతిక్రమం అనేది చూడండి చాలా రకాలుగా ఉంది. చాలా మందికి అతిక్రమం అనేది ఏదో చాలా మందికి తెలియదు. చాలా మంది ఏమనుకున్నారంటే మేమేం విధంగా ఉన్నాము? అక్రమైన పనులు మేమేం చేస్తున్నాము? మేము బాగానే ఉన్నాం కదా, బాగానే మా పనులు మేము చేసుకున్నాం కదా, మేము సంపాదిస్తున్నాము, అది అక్రమం ఎలాగైంది? మా కష్టార్జితంతో మేము సంపాదిస్తున్నాము, అది అక్రమం కాదు అని చాలా మంది అనుకుంటారంట. ఏంటండి చూడండి సులువుగా ఇది మాది, మేము సంపాదించిన దాన్ని అక్రమే ఉంది అని అనుకుంటారు. ప్రియమైన సహోదరి సోదరులారా, చూడండి చాలా మంది క్రమాన్ని ఏం చేసుకున్నారంట? అక్రమంగా చేసుకున్నారు.
క్రమమైన మార్గాలు విడిచిపెట్టి అక్రమైన మార్గంలో నడుస్తున్నారు ప్రియమైన సోదరులు. ఒక రాజు అంట ఒక దేశానికి అధిపతిగా ఉన్నాడు. ఆయన ఎలాగున్నాడు? మరి ఆ దేశానికి అధిపతిగా ఉన్నటువంటి రాజులు చూడండి ఎంత ఆస్తి ఉండిద్దా ఉండదా? ఒక రాజు అంటే తనకు అనేకమైన సైన్యాలు ఉంటాయి, అనేకమైనటువంటి చూడండి పొలాలు ఉంటాయి, అనేకమైనటువంటి బంగారం ఉంటుంది, అనేక విధాలుగా ధనధాన్యాలు ఉంటాయి, అనేకమైనటువంటి చూడండి ఆస్తులు ఉంటాయి, అనేకమైన గృహాలు ఉంటాయి. అలాంటి చూడండి ఒక దినానంట ఒక రాజుకి ఒక ఆశ కలిగిందంట. ఏం కలిగిందండి? చూడండి మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం చదువుకున్నట్లయితే, ఈ సంగతులైన తర్వాత ఇశ్రాయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నగరము ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోట కిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చదనని, లేదా నీకు అనుకూలమైన దానికి క్రయములకిమ్మని అడిగాను. చూడండి రాజుకి ఏముంది చెప్పండి? చాలా ఆస్తున్నారు. ద్రాక్ష తోటలు ఉండి, అనేకమైనటువంటి చూడండి ఒలివ తోటలు ఉండి, అనేకమైనటువంటి చూడండి కూరగాయల తోటలు ఉండి, అలాగే చూడండి అనేకమైనటువంటి పండ్ల తోటలు ఉండి, ఎంతో ఆస్తుందండి రాజుకి. అంత ఆస్తున్నా కానీ చూడండి ఆ రాజు యొక్క చూడండి ఉన్నటువంటి తన ప్రహరీ చుట్టంట ఏముందంట, ఆ ప్రహరీ కానుకొని తన సరిహద్దు కానుకొని నాబోతు యొక్క ద్రాక్ష తోట ఉందంట. ఈ రాజుకి ఏం కలిగింది? ఆ ద్రాక్ష తోట మీద ఏం కలిగిందండి? ఆశ కలిగింది. ప్రియమైన సహోదరులు, చాలా మంది చూడండి ఎంత ఆస్తున్నా కానీ అది సరిపోతుంది. ఏం కావాలి? ఇతరుల యొక్క ఆస్తి కావాలి. చూడండి ఒక వ్యక్తి ఉన్నాడండి, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు. ఏ ఉద్యోగస్తుడు? గవర్నమెంట్ ఉద్యోగస్తుడు. నెలకి చూడండి 2 లక్షల దాకా జీతం వచ్చిందండి. 2 లక్షల దాకా నెలకి జీతం వస్తే చూడండి ఒక చోట ఒక కొండ ప్రాంతంలో ఏం కొన్నాడు? ఏం కొన్నాడండి? ఒక స్థలాన్ని కొన్నాడు ఒక ధనవంతుడు. ఎంత కొన్నాడంటే ఒక 10 సెంట్లు కొన్నాడండి. ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఆ స్థలానికి చూడండి ఆనుకొని ఇంకొక స్థలం ఉందండి. నేనేం చేస్తాడు? ఆ 10 సెంట్లు ఒక మంచి ఇల్లు కడతాడండి. ఆ స్థలం కాదన్నట్టు చూడండి పక్కన స్థలం ఉంటే ఆ పక్కన ఉన్న స్థలంలో ఉన్నటువంటి రాళ్ళు తీసి ఈయన స్థలానికి ఇంకొద్దిగా దూరంగా ఆ స్థలాన్ని ఆ ఎదుటి స్థలాన్ని కలుపుకొని కొంచెం ముందలకి రాళ్ళు వేసాడండి. ఏం చేస్తాడు చెప్పండి? తన స్థలాన్ని కాకుండా పక్క వ్యక్తి స్థలాన్ని కూడా ఏం చేస్తాడంట? ఆక్రమిస్తున్నాడు. ఎందుకని? తనకు ధనం లేదా, స్థలం లేదా, 10 సెంట్లు కూడా చాలు లేదు. ఏం కావాలి? ఆ పక్కనుండి స్థలం కొద్దిగా తీసుకుంటే తనకి ఏం కలుగుతుంది? తృప్తి కలుగుతుందండి. చాలా మంది నేటి కాలంలో అక్రమంగా చేస్తున్నారు. చూడండి వడ్డీ వ్యాపారం కదండి, కష్టపడి పని చేయాల్సిన అవసరం లేదు మనిషి. ఏంటండి 4 మాటలు చెప్తే 4 మాటలు చెప్పి ఏం చేస్తున్నాడు? లక్షలు సంపాదించి లక్షలు సంపాదించాలి. కష్టపడి సంపాదించాల్సిన అవసరం అక్రమంగా ఎక్కడైతే ఈ వ్యక్తిని వచ్చిందేమో
ఇక ఈ ఆస్తి వచ్చిందేమో, ఈ సోదరు యొక్క ఆస్తి వచ్చిందేమో, తోటి వారి ఆస్తి వచ్చిందేమో, లేకపోతే వారి దగ్గర ధనం వచ్చిందేమో, వారి దగ్గర పొలం వచ్చిందేమో, వారి దగ్గర స్థలం వచ్చిందేమో అని చూడండి, అక్రమంగా ఏది ఎక్కడ వచ్చిందని ఏం చేస్తున్నారండి? కొంతమంది చూడండి, పితరులు అమ్మేసినటువంటి కూడా మా తాతలు ఆస్తి అయ్యేది ఏం చేస్తారండి? అది కోర్టులో తగాదాలు వేసే వాళ్ళు ఉన్నారు. మా తండ్రులు ఆస్తి అయ్యా, మా తాతల ఆస్తి, మేము అప్పుడు చిన్నపిల్లలు, ఇక మేము వయసులో లేవు, మరి వాటిని మళ్ళీ ఏం తీసుకున్నారు? పొలం అమ్మి డబ్బులు తీసుకున్నారు. మరలా ఆ పొలం నిమిత్తం ఎవరు ఎత్తున్నారండి? వాళ్ళు మన వాళ్ళు కేసేస్తున్నారు. ఎందుకని? ఇంకా మా తాత పేరు నుంచి ఆ కొన్న వ్యక్తి పేరు మీదకి మారలేదయ్యా, కాబట్టి మా పేరు మీద ఉంది కాబట్టి అది మాదే. మరి తీసుకున్న ధనం, ఆ ధనం జాలకి ఏం చేస్తారంటే అక్రమంగా సంపాదించాలి. ఈ నాబోతు యొక్క విషయంలో చూడండి, ఆహాబు ఏం చేస్తున్నాడంటే రాజుగా ఉన్నా కానీ, తనకి ఎంత ధనం ఉన్నా కానీ ఆ ధనం సరిపడలేదు, ఉన్నటువంటి పొలం సరిపడలేదు. అది సరిపోక ఇతనుకున్న ఒక ఎకరు ఇతనికి ఏం కావాలంట? ఆహాబు కావాలంట. దానికోసం అంట, అయ్యా ఇదిగో నీకు ఎంతైనా నేను ధనాన్ని ఇస్తాను, ఎంతైనా నీకు పొలాలే ఇస్తానని చెబుతున్నాడు. అయితే ఈ నాబోతు అన్నాడు, అయ్యా అది మా తాతల యొక్క పిత్రార్జితం అయ్యా, నేను ఆస్తి నేను ఎప్పటి నుంచో నువ్వు ఆస్తి వాళ్ళు ఎదుగో మేము బ్రతుకుతున్నామయ్యా, ఇది ఆస్తి వాళ్ళు ఎదుగో కొంత సంపాదిస్తున్నాము, మేము ఇలా బ్రతుకున్నామంటే, మేము ఆహారం తిన్నామంటే, మాకు ఈ స్థితి ఉందంటే ఆ పొలం నుంచి వచ్చేటువంటి ఆ పంటను బట్టి మేము సమృద్ధిగా ఉన్నామయ్యా, ఇది అలాంటి పంటను మా దగ్గర నుంచి నువ్వు లాక్కోవద్దని ప్రయాసపడుతున్నాడండి. ఎవరు? ఈ నాబోతు. కానీ ఈ వ్యక్తి ఆహాబు ఏం చేస్తున్నాడు? వినట్లేదు. ప్రియమైన సహోదరు, చాలా మంది చూడండి అప్పిస్తారండి. ఎంత ఇస్తారు? 10,000 అప్పిస్తే దానికి వడ్డీ వేసి వేసి ఏం చేస్తారు? ఆస్తులు కూడా అక్రమంగా లాక్కుంటారు. ఎదుటోడు ఆస్తులు కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఇచ్చిన అప్పుకి ఏం కావాలి? కొంతమంది చూడండి బళ్ళు తాకట్టు పెట్టుకుంటారు, బైకులు తాకట్టు పెట్టుకుంటారు, 40,000 రూపాయల బండి 10,000కి తాకట్టు పెట్టుకుంటారు. అలాంటి టైం ఇస్తారండి. వారం లోపుగా నువ్వు రాలేదనుకుంటే నీ బండి నేను తీసేసుకుంటారని వారం టైం ఇస్తారు. వీళ్ళు అనుకుంటారు వారం రోజులు ఉందిగా, ఆ వారంలో 10,000 కట్టలేమా అనుకుంటారు. 10,000 కట్టపోతే వాడు ఏం చేస్తాడు? మూర్ఖంగా ఆ బండిని ఏం చేసుకుంటాడు చెప్పండి? 10,000కి ఎంత లాభం వచ్చింది? 30,000. ఇదంతా ఏంది? క్రమైనటువంటి మార్గమా? క్రమంగా నువ్వు సంపాదిస్తున్నావా? నేను డబ్బులు ఇచ్చాను నాకు అది వచ్చిందని నువ్వు అనుకుంటావేమో కానీ, నువ్వు ఎప్పుడైతే చూడండి అదిగో నువ్వు అక్రమాన్ని దున్ని క్రీడుని కోరుచున్నప్పుడు ఆ క్రీడు వల్ల నీ జీవితం ఏమైంది? పాడైపోయింది. ప్రియమైన సహోదరు, నువ్వు అనుకోవచ్చు ఇప్పుడు నేను సంపాదిస్తున్నాను కదా, నేను సంపాదించేది మొత్తం నాకు బాగానే ఉంది కదా అని అనుకోవచ్చు. అంటే కొన్ని కుటుంబాలు చూడండి, అక్రమంగా సంపాదించిన కుటుంబాలు చూడండి, ఆ కుటుంబాల్లో చూడండి ఆ వ్యక్తి అక్రమంగా సంపాదిస్తే తన సంతానం ఎలా ఉండిద్ది? బలహీనంగా ఉండిద్దండి. ఎప్పుడు వ్యాధులు వస్తానే ఉంటే ఎప్పుడు బలహీనంగా ఉంటారు. ఎందుకంటే అయ్యా నా బిడ్డలు ఎందుకు బలహీనంగా ఉన్నారు, మరి నాకు ఎంత ఆస్తుంది కదా అని అనుకోవచ్చు. కానీ ఆ బలహీనత కారణం ఏంది? నువ్వు సంపాదించిన సంపాదన ఎలాంటిదంట? సరైన మార్గంలో లేదు, అక్రమంగా సంపాదించాను. యాభై చూడండి అక్రమంగా సంపాదించాడు. ఎలాగంటే ఆ వ్యక్తి విషయంలో ఆ తోట అయిపోతే యాహబు ఏం చేశాడంట? నేను రాజుని, నాకు అతను తోట లేదా అని ముఖం ముడుచుకొని ఏం చేశాడంట? ఇంటికి వస్తే తన భార్య అడుగుతుంది, అయ్యా ఏమైంది? ఎందుకు నువ్వు ముఖం ముడుచుకున్నావు? ఎందుకు బాధగా ఉన్నావు అంటే, ఇదిగో ఇలా నేను నాబోతు యొక్క ద్రాక్ష తోటను చూశాను, అది నాకు నచ్చింది, ఆ ద్రాక్ష తోట నేను తీసుకోవాలని ఆశ కలిగి ఆ నాబోతుకి ఇంకేది ఇస్తానన్నా కానీ ఆ వ్యక్తి నాకు దాన్ని ఇవ్వనన్నాడు. అందుకని నాకు బాధ కలిగింది, నేను అన్నం తిన్నా ఏం తిన్నాను అతను నలిగి కూర్చుంటే భార్య ఏమంటుందండి? నువ్వు ఎందుకు అలా ఉన్నావు? నువ్వు రాజువి, నువ్వు అలా ఉండవాకు, నీకెందుకు ఆ తోట నేను నీకు అప్పగిస్తానని చెబుతున్నాను. చూడండి చాలా మంది భార్యలు కూడా భర్త అక్రమంగా సంపాదిస్తే హెచ్చరించరండి.
భార్య అక్రమంగా సంపాదిస్తే హెచ్చరించరు, బిడ్డలు అక్రమంగా సంపాదిస్తాను హెచ్చరించరు. అయ్యా ఇప్పుడు అక్రమంగా సంపాదిస్తారా, రేపు అది నీకు కీడు తెచ్చిందయ్యా అని హెచ్చరించరండి. ఎందుకయ్యా వ్యక్తి యొక్క తోట, అది అతని పేదవాడయ్యా, నీకు ధనం ఉంది, సమృద్ధిగా ఉన్నావు, నీకు ఆ పేదవాడి యొక్క తోట ఎందుకు? అలాంటిది వద్దయ్యా నీకు. అలాంటి వ్యక్తి దగ్గర మనం ఇదిగో ఏమి తీసుకోకూడదయ్యా. వారి యొక్క ఇదిగో బాధ మనకి ఏర్పాటు చేసింది, వారి యొక్క దుఃఖం ఇదిగో దేవుడు చూస్తాడయ్యా. దీని యొక్క దుఃఖాన్ని దేవుడు చూస్తాడన్నాడు. కాబట్టి ఇదిగో దేవుడు ఇదిగో కనికరించాడయ్యా. ఇదిగో నీకు ఎంత ఆస్తుంది, నువ్వు ఇది అలా జీవించొద్దు అని హెచ్చరించిందండి. హెచ్చరించకుండా ఇదిగో నీకెందుకు, నువ్వు చక్కగా అన్నం తిని పనుకో, రేపు ఉదయానికి నీకు ఆ తోట నీకు ఏమన్నానండి వచ్చిందని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు, నిబంధన చేస్తున్నాడు. ఇదిగో రేపు పొద్దునికి నీకు ఇదిగో ఆ తోట ఇచ్చే బాధ్యత నాది, నువ్వు చక్కగా ఆహారం తిని కొనుక్కో అంటాడు. ఏం చేసిందండి, చక్కగా అక్కడ ఉన్నటువంటి అధిపతులను పిలిచి ఇదిగో షమ్రోను పట్టణం ఇదిగో ఇలా ఇదిగో ఇక్కడ నాబోతు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి మీద ఇదిగో మీరు తప్పుడు సాక్ష్యాల్ని పెట్టండి, పెట్టి ఆ వ్యక్తిని ఏం చేయమందండి, చంపేయమంద. ప్రియమైన సహోదరి సోదరులారా, ఏం చెప్పింది? అలాగే చూడండి, పనికిమాలిన ఇద్దరు మనుషుల్ని సాక్ష్యం వచ్చి ఒక దినాన ఉపవాస దినాన్ని ఆచరించి అక్కడ చూడండి నాబోతుని పిలిపించి ఇదిగో నువ్వు రాజుని దేవుణ్ణి దూషించావు కాబట్టి ఇదిగో ఈ వ్యక్తి ఇదిగో దానికి సాక్ష్యం కాబట్టి నువ్వు చనిపోవాలని చెప్పి ఆ వ్యక్తి మీద నాబోతు మీద మనుషులందరూ ఏం చేశారంట, రాళ్ళు విసిరారు. ఆ రాళ్ళు వేసిన దెబ్బకంట ఆ నాబోతు ఏమైపోయాడండి, చనిపోయాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, చనిపోగానే చూడండి ఆహాబు ఇదిగో చనిపోగానే యెజబెల్ చూడండి ఏమంటుందంటే ఆహాబుని పిలిపించిందండి. నాబోతు చనిపోగానే పిలిపించండి. చూడండి మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనం చదువుకున్నట్లయితే నాబోతు చనిపోయినని ఆహాబు విని లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనబోయెను. ఏం చేశాడండి, కొంతమంది చూడండి తల్లిదండ్రులు కష్టపడి సంపాదిస్తే కుమారులు ఏం చేస్తారు, తల్లిదండ్రుల దగ్గర ఆస్తిని అక్రమంగా లాక్కొని వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారు, ఆశ్రమ పడేస్తారండి. కొంతమంది చూడండి మంచాన్ని బట్టి ఉంటే ఆ తల్లిదండ్రులు తెలియకుండా కూడా ఏళ్ళు ముద్దలు వేసుకొని పోతారండి. అన్నారు తన తమ్ముడికి ఆస్తి వచ్చిద్దేమో, అన్నకు ఆస్తి వచ్చిద్దేమో అని భయంతో ఏం చేస్తారు, అక్రమంగా తీసుకుంటారు. ప్రియమైన సహోదరులు, వారి దాన్ని కూడా అక్రమంగా సంపాదించాలని చాలా మంది ఆశపడుకుంటారు. అక్రమంగా చూడండి చాలా రకాలు ఉన్నాయి. చూడండి ఆస్తి కాకుండా కొంతమంది చూడండి వ్యాపార విషయంలో కూడా అక్రమంగా సంపాదించే వాళ్ళు ఉన్నారు. చూడండి పాలు అమ్మే వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారు, నేటి కాలంలో ఎలాంటి పాలు వచ్చినాయి, కల్తీ పాలు. పాలల్లో చూడండి 1/2 లీటర్ పాలు 2 గ్లాసులు నీళ్ళు పడతారండి. ఎలా సంపాదించాలి, అక్రమంగా సంపాదించాలి. కొంతమంది అయితే కొన్ని వార్తల్లో చూడండి ఏంటంట, చూడండి ప్యాకెట్లో వచ్చిందంట పౌడర్, ఆ పౌడర్తో చూడండి 20 లీటర్ల పాలు తయారు అంతా కల్తీ వచ్చింది, నూనెలో కల్తీ. చూడండి ఇదిగో కాటాలు వచ్చేసరికి చూడండి 100 గ్రాములు చూడండి 50 గ్రాములు వచ్చేది. ఒకరోజు చూడండి నేను మార్కెట్కి వెళ్ళాను, మార్కెట్కి వెళ్ళి చూడండి చేపలు తీసుకొస్తే 5 కేజీలు చేపలు వస్తే అవి కోస్తే ఎంత వచ్చినాయి అంటే 2 కేజీలు కూడా రాలేదండి. ఎన్ని కేజీలు వచ్చినాయి, 5 కేజీలు చేపలు తీసుకొచ్చే కోస్తే 2 కేజీలు కూడా రాలేదు. ఏందండి, అక్కడైతే 5 కేజీలు అవ్వండి కానీ ఇంటికి తీసుకొస్తే 2 కేజీలు కొల్లేవాడు. తప్పుడు త్రాసులు వేసేవాళ్ళు ఉన్నారు. ప్రేమ తప్పుగా అక్రమంగా సంపాదించాలి, ఒకటి మోసం చేయాలి, ఒకటి మోసం చేసి సంపాదించాలని చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్రమంగా చూడండి అనేక విధాలుగా చూడండి, స్థలం విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ అలా అక్రమంగా ప్రతి విషయంలో అక్రమంగా సంపాదించాలి. నువ్వు సంపాదించిన ప్రతిదీ దేవుడు ఏం చేస్తాడంట, లెక్క రాస్తాడు. ప్రేమ నువ్వు ఎంత అక్రమంగా సంపాదించిన ప్రతిదీ దేవుడు లెక్క రాస్తాడు. నువ్వు అనుకోవచ్చు ఒక మార్గం వాడికి యథార్థం ఉంటుందండి, నేనేం ఎత్తరాను ఏమెత్తరామండి, ఒకళ్ళే వడ్డీ వ్యాపారం చేస్తాను ఏమంటారు, ఇదిగో
ఏదండి? న్యాయ వడ్డీ అంట, ధర్మ వడ్డీ అంట, మంచి వడ్డీ. ఏంది? 2 రూపాయలు. ఆకేం చెబుతుంది? నీ సహోదరుడు బాధలో ఉన్నప్పుడు అతనికి ధనాన్ని ఇవ్వను కానీ వడ్డీకి ఇవ్వన్నా? వాక్యం తేడాకి ఏం చెబుతుందంటే నువ్వు వడ్డీకి ఇవ్వకూడదు. ఒక్కొక్కరు చూడండి 25 రూపాయలు వడ్డీ కట్టారు, 20 రూపాయలు వడ్డీ, 10 రూపాయలు వడ్డీ. అవి కట్టలేని చూడండి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారండి. బ్యాంకుల్లో కూడా చాలా మంది అప్పులు కట్టలేక చూడండి పంట నాశనం అయిపోయి ఏం చేయాలి తెలియక ఆత్మహత్య చేసుకుని వచ్చాను. అక్రమంగా నువ్వు సంపాదిస్తే వారి యొక్క బాధ నీ కుటుంబం మీద ఏం చేసిందంట? ఏం చేసిందండి? ఏం చేసింది? నీ కుటుంబం మీద వారి బాధ ఏలుబాటు చేసింది. కాబట్టి నువ్వు అక్రమంగా సంపాదించకూడదు. ఎలా ఉండాలి? నీతిగా, యథార్థంగా, న్యాయం ఉండాలి. నువ్వు అనుకోవచ్చు నేను చేసే వ్యాపారం తప్పు కాదు, నేను చేస్తున్నాను పని తప్పు కాదు, నేను మాటలు చెబుతున్నాను. ఏంటండి 100 రూపాయలు అయ్యే దగ్గర 200 తీసుకుంటారు, 200 అయ్యే దగ్గర 400 తీసుకుంటారు. కొంచెం చోట్ల కమిషన్ తీసుకున్నాను. అంతే అక్రమంగా సంపాదించిందంట. ఏమైంది? ఒక దినాన తీర్పులోకి తేపడింది. ప్రియమైన సహోదరుడు, అక్రమంగా అంట ఏంటంటే తన అతిక్రమమును పరిహారం పొందిన వాడు ఇప్పటికైనా కానీ అలాంటి అక్రమంగా దొంగతాసులు కానీ, దొంగ చూడండి పాలు కానీ, దొంగతనంగా సంపాదించింది కానీ, వడ్డీ వ్యాపారం కానీ, అక్రమంగా చూడండి వేరొక స్థలాలు కానీ, ఏదైతే నువ్వు అక్రమంగా తీసుకున్నావో దానికి ఏం చేయాలంట? పరిహారం అందాలి. ప్రియమైన సహోదరుడు, ఇప్పటి వరకు నేను అక్రమంగా జీవించానయ్యా, ఈ నాబోతు చూడండి అక్రమంగా ఇదిగో ఒక వ్యక్తి యొక్క ఇదిగో స్థలాన్ని సంపాదించాడు, దానికోసం ఆ మనిషిని కూడా తప్పుడు సాక్ష్యం మీద చంపేశాడు. ఏమొచ్చింది చెప్పండి? ఆ వ్యక్తి ఎక్కడైతే చచ్చిపోయి కుక్కలు ఆ వ్యక్తి రక్తాన్ని నాకినాయో అదే స్థలములో ఆహాబు యొక్క భార్య యెజబెలు తన కుటుంబం మొత్తం ఏమైందంట? చనిపోయింది. ప్రేమ వారి యొక్క రక్తాన్ని కూడా ఏం నాకినాయంట? కుక్కలు నాకినాయి. నువ్వు ఏ వ్యక్తికి ఏం చేస్తావు అది మరలా తిరిగి నీకు వచ్చింది. ప్రియమైన సహోదరు, నువ్వు కీడు చేస్తే నీకు కీడే వచ్చింది, నువ్వు మేలు చేస్తే నీకు మేలే కలిగిందంట. నీ శత్రువు ఎలాగోనా కానీ నువ్వేం చేయకూడదంట? తన కీడు కలుగు చేయకూడదంట. చూడండి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 21వ వచనం చదువుకున్నట్లయితే కీడు వల్ల జయింపబడక మేలు చేత కీడుని జయించుము. ఏదంటండి? కీడు వల్ల జయించబడకంట, మేలు వల్ల కీడుని జయిస్తాను. ఇతరులకు ఏం చేయాలి? మేలు చేయాలి. అక్రమంగా తీసుకోకూడదండి మీరు ఒక వస్తువు. చూడండి కొంతమంది చూడండి ఎవరైనా ఏదైనా వస్తువు ఇస్తే తీసేసుకొని ఏం చెబుతారు? నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావు? అప్పు తీసుకొని చూడండి తిరిగి కట్టే వాళ్ళు ఉంటారు. 10 ఏళ్ళు అప్పు తీసుకుని నువ్వు ఎప్పుడు ఇచ్చావు? సాక్ష్యం ఏంది? ఎందుకండి? అప్పు కొట్టాలని. ఎవరైనా సహాయం ఇదిగో నాకు బాధ వచ్చిందంటే బంగారం ఇచ్చిందంటండి ఒక ఆమె, తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకొని ఏమన్నాడు? నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావు బంగారం? ఎవరైనా ఉన్నారు సాక్ష్యం అని అన్నాడండి. ఏం చేయాలి? భర్తకు తెలియకుండా, తల్లిదండ్రులు తెలియకుండా, అత్త మామలు తెలియకుండా బంగారం ఇచ్చింది. తోటోళ్ళు కదా, స్నేహితులు కదా, ఏదో బాధ ఉందని అడిగారని బంగారం ఇస్తే ఏం చెబుతున్నాడు? ఏం చెబుతున్నాడు? అన్న నువ్వు నాకు ఇచ్చావు సాక్ష్యం ఏంది? బాధ జరగానే అక్రమంగా సంపాదించుకుంటారు. కొంతమంది 2 వరకు వస్తున్నాయంటే వెళ్ళిపోతారంట తెచ్చుకోవడానికి. అక్రమంగా నువ్వేది తప్పుడు మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి సంపాదిస్తారు కొంతమంది. అలా నువ్వు అక్రమంగా ఏది సంపాదించకూడదు ప్రియమైన స్వభావం. ఎందుకంటే అతిక్రమముకు పరిహారం పొందినవాడు ధన్యుడు. ఇంకేదండి? పాపం విషయమై ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. నీలో ఉన్న పాపం విషయం ఇన్నాళ్ళు నేను అక్రమంగా జీవించేనే, హెల్తీగా జీవించేనే, ఇతరులను మోసం చేసి సంపాదించేనే, ఇతరుల దగ్గర లాభాన్ని కోరి సంపాదించేనే, ఇతరులను మోసం వచ్చి గాయపరిచి సంపాదించాడని నీ యొక్క తప్పు నువ్వేం చేయాలన్నా సరి చేసుకోవాలన్నా. భక్తుడంట
ఏం చేశాడంటే అక్రమంగా సంపాదించాడంట. ఎవరండి? సుంకపు గుప్తగాడు అక్రమంగా సంపాదించాడు. పేదోళ్ళని లేదు, ధనికులని ఎవరు లేదు. 1000 రూపాయలు పనికి 2000 పని చేసేవాడు. కట్టాల్సిందే, కట్టపోతే నా దగ్గర లేవంటే తన యొక్క ఇల్లు లాక్కునేవాడు, తన యొక్క ఇంటి వస్తువులు లాక్కునేవాడు, తనకేది ఉంటుంది లాక్కునేవాడు. ప్రియమైన సహోదరి, చివరికి తన బిడ్డలు కూడా తీసుకొని తన కింద బానిసలో చేసుకునేవాడు. డబ్బులు కట్టకపోతే ఇంట్లో వస్తువులు తీసుకెళ్ళేవాడు, తన భార్యను తీసుకెళ్ళేవాడు, తన బిడ్డలు తీసుకెళ్ళి అందరిని తీసుకెళ్ళేవాడు, బానిసలు ఉంచేవాడు. అధికమైన కొన్నేసి సంపాదించినంట. అంత అక్రమంగా సంపాదించి ఒక దినానంట యేసు ప్రభు నడుచుకుంటూ వెళ్తుంటే ఆ వ్యక్తిని చూడాలని ఆశ కలిగి ఏం చేశాడంట? మేడి చెట్టు ఎక్కాడంట. దేవుడు అమ్మటే పిలుస్తున్నాడు వచ్చేవని, అయ్యా జక్కయ్య, ఈ దినము నేను ఉండవలసి ఉన్నదని పిలుస్తుంటే ఆ మనుషులు ఈ పాపి అదిగలడా దేవుడు, అతను ఎంత పాపి అనుకున్నా, ఎంత అక్రమకారి అనుకున్నా, ఇదిగో ఏ మనిషి వదిలేవాడు కాదు, ఇదిగో చిన్నవాడా పెద్దవాడని చూసేవాడు కాదు, తన ఇంట్లో ఏం లేదని ఆలోచించేవాడు కాదు, ఇదిగో ఒక మనిషి మీద కూడా కడిగిలిచ్చేవాడు కాదు, ఒక మనిషి మీద కూడా జాలి చూపించేవాడు కాదు, మూర్ఖుడు అన్యాయస్తుడు అలాంటి వ్యక్తి యొక్క ఇంటికి దేవుడు వెళ్తున్నాడా ఆ పాపి అని తెలియదా అన్నప్పుడు, జక్కయ్య ఈ దినాన్ని నేను నీ ఇంట ఉండవలసి ఉన్నాను కానీ ఎమ్మటినే చూడండి జక్కయ్య అన్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నట్లయితే, లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నట్లయితే, జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకి చూస్తున్నాను, నేనెవని అందనైనను అన్యాయముగా దేన్నైనను తీసుకొని వెళ్ళా అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడు అబ్రాహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎప్పుడు వచ్చిందండి? తన అతిక్రమమునకు పరిహారం ఉందండి. తన పాపాన్ని ఏం చేశాడంట? ప్రాయశ్చిత్తు. అయ్యా ఇదిగో నేను ఎంతో మంది వ్యక్తుల దగ్గర అక్రమంగా తీసుకున్నానయ్యా, దానికి 4 వంతులు చెల్లిస్తాను, నా అక్రమైన ఆస్తయ్యా, దాన్ని మరలా తిరిగి ఆ వ్యక్తులకి ఇస్తానయ్యా, 4 వంతులు చెల్లిస్తాను అని చెప్పలేదంట. ప్రభు ఏం చేశాడండి? ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఏమన్నాడు చెప్పండి? ఈ దినము నీ ఇంటికి ఏమొచ్చిందంట? రక్షణ వచ్చిందండి. ఎప్పుడు వచ్చింది? ప్రభు చేత నిర్దోషనే ఎంచబడినప్పుడు. అప్పుడు ధన్యుడయ్యాడు. జక్కయ్య చూడండి భక్తిపరుడయ్యాడు. అబ్రహాము రమ్మును ఆనుకొని ఉన్నాడండి. అబ్రహాం యొక్క గృహంలో అతను కూడా చూడండి ఒక స్థలం వచ్చింది. ఎప్పుడు? తన తప్పును తాను సరి చేసుకుని, తన పాపాన్ని సరి చేసుకుని, తన అక్రమాన్ని అన్యాయంగా సంపాదించడానికి. అలాంటి అన్యాయం నీలో ఉందనుకో, దేవుడు నిన్ను ప్రభు ఏం చేస్తాడండి? నిర్దోషిగా ఎంచడు. ప్రభు చేత నిర్దోషి ఎంచబడిన వాడు ధన్యుడు. ఎప్పటికైనా అలాంటి పాపం నీలో ఉంటే సరి చేసుకో. చాలా మంది నేను పాపం చేయలేదు, నాలో ఏ పాపం లేదు, నేను పాపిని కాదు అని చాలా మంది అనుకుంటారు. ఏమనుకున్నారు చెప్పండి? అక్రమం గురించి చెప్పేవాళ్ళు లేరండి. నేటి కాలం ఏం చెబుతున్నారండి? నేటి కాలం ఏం కావాలి? మనుషులకి దీవెనలు కావాలి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు, దేవుడు నిన్ను బాగు చేస్తాడు, దేవుడు నీకు కారు ఇస్తాడు, దేవుడు నీకు బంగ్లా ఇస్తాడు, దేవుడు నీకు మంచి జీవితం ఇస్తాడు, దేవుడు నీకు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు, దేవుడు మంచి అధికారం ఇస్తాడు, దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇస్తాడు. ఇవన్నీ కావాలండి. నీటి బాధలు అక్రమాన్ని గద్దించేవాడు ఉన్నాడండి. అందుకనే చూడండి ఒక మాట ఉంది, విలాపవాక్యాలు 2వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నట్లయితే, నీ ప్రవక్తలు నిరార్థకమైన వ్యర్థమైన దర్శనములు చూచి ఉన్నారు, నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములు నీకు వెల్లడి చేయలేదు. ఎక్కడికి పోకుండా అండి? నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములు నీకు
వెల్లడి చేయలేదండి. అయ్యా ఇది నువ్వు పాపం చేసావని చెప్తే మందిరానికి రారేమో. ఇదిగో ఇలా వ్యభిచారం చేయొద్దయ్యా, ఇలా అక్రమంగా జీవించొద్దయ్యా, ఇలా వడ్డీ వ్యాపారం చేయొద్దయ్యా, ఇలా ఇదిగో ఇతరులు అక్రమంగా సంపాదించొద్దయ్యా అని చెప్తే మందిరానికి ఇదిగో రారేమో. ఏం చెబుతారండి? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, మందిరానికి రాయ్యా, దేవుడు నిన్ను కనపడతాడు, దేవుడు నిన్ను సంతోషిస్తాడు. చూడండి, పాపాన్ని గర్దించే వాళ్ళు లేదండి. పాపాన్ని గర్దిస్తే మందిరానికి రారేమో, పాపాన్ని గర్దిస్తే దేవుడి సన్నిధికి రారేమో. వాక్యం ఏం చెబుతుందండి? వాక్యం ఏం చెబుతుంది? రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదువుకున్నట్లయితే, ఏ భేదమును లేదు, అందరిలో పాపం చేసి దేవుడు అడిగించి మహిమను పొందలేకపోతున్నారు. భేదమే లేదండి. నువ్వు ధనవంతుడు కాదు, దరిద్రుడు కాదు, పేదవాడి కాదు, జ్ఞానం కలిగిన వాడి కాదు, అన్యుడు కాదు, క్రైస్తవుడు కాదు, ఏ కులం కాదు, ఏ మాత్రం కాదు, ఎవరైనా కానీ భేదమే లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనిపించి మహిమని పొందలేకపోతున్నారు. దాన్ని గర్తించేవాళ్ళు లేదు, దాన్ని తెలియపరిచేవాళ్ళు లేదు. అయ్యేది నువ్వు పాపం చేసావు చెప్పేవాడు. చూడండి, ఒక తండ్రి చూడండి, కుమారుడు లేని పాపం చేస్తే ఏం చేస్తాడు? తండ్రి చూడండి, కుమారుడు లేని తాగుతుంటే అయ్యా నువ్వు తాగమాకండి. కుమారుడు చూడండి, వ్యభిచారం చేత నువ్వు చేయమాకండి, దొంగతనం చేత అయ్యా చేయమాకండి, గర్జిస్తాడు. గర్జిస్తా లేదా? మరి చూడండి, సేవకులు సంఘంలో మిమ్మల్ని ఎందుకు గర్జించట్లేదు? గర్జిస్తే చూడండి, ఈ సేవకులను విడిచిపెట్టి ఇంకో సేవకులు తెచ్చుకుంటారేమో. ఏంటండి, కొన్ని సంఘాలు ఎలాగేనంట, ఒకరోజు ఒక వాక్యం చెప్పాడంటారు ఒక ఆయన. ఏమనంటే, యోహానుకి 3 భార్యలు, 12 మంది కుమారులు. ఏం చేద్దామండి? అయితే చూడండి, ఆ యోహాను అనేనంట సంఘ పెద్ద అంట. ఈయన కొత్త మాస్టర్ గారంట. మందిరానికి వచ్చి యోహాను 3:12 అన్నారండి. యోహాను సువార్త డీటెయిల్ చెప్పకుండా యోహాను 3:12 అంటే చూడండి, కాసేపుడికి నేను లేచాడండి. యోహాను గారు లేచి, నువ్వేంటో నన్ను గర్జిత్రా, నేనేనా ఉన్నాయి, నేను 3 పెళ్లి చేసుకుంది, నాకు 12 మంది భార్యలు ఉంది, 12 మంది పిల్లలు ఉంది, ఈ చుట్టూ ఉన్న వాళ్ళందరూ పాపం చేయలేదా, నన్ను అన్నావేంది అని గర్దించి ఏం చేశారండి? ఆ పాస్టర్ గారిని సంఘంలోకి రానివ్వండి, ఇంకో పాస్టర్ గారిని పెట్టుకోవాలని చూసి. ఎందుకంటే గర్దించిన వాళ్ళు లేరు. పాపాన్ని ఒప్పుకునేవాడు నేను యథార్థవంతుని, న్యాయవంతుని, చెడుతనాన్ని విసర్జించిన వాడిని. అక్కడ మార్గం వాడికి యథార్థం కాపాడుతుంట. ఏంటండి, యవనస్తులు చెబుతారు ఎప్పుడు నాకు, అక్కడ మనం చెప్పే ముందర మనం చూసుకోవాలని, ఒకటి జడ్జి చేయకూడదని చెబుతాడు. ఆ చెప్పేవాడే ఎన్నో పాపాలు చేశాడు. అందుకని ఏం చెబుతున్నాడు? తనను ముందుగానే జడ్జి చేస్తారు, ఎవరైనా ముందుగానే చెబుతున్నాడు. అని తెలియచేట్ల నన్ను జడ్జి చేయాలంటే ముందు నీలో పాపాలు నువ్వు చూసుకోవాలని చెప్తున్నాడు. నాకేం చెబుతుంది? గర్దించు, ఖండించు, బుద్ధి చెప్పు. దేవుడు స్పష్టంగా తెలియపరిచాడు. యేసు ప్రభు తన సువార్తలో పరిసయ్యులను గర్దించాడు, శిష్యులను గర్దించాడు, ప్రజలను గర్దించాడు. ఈ పాపాన్ని సరి చేసుకోండి, ఈ లోపాలను సరి చేసుకోండి. ఎందుకంటే దేవుడి రాజ్యాన్ని పోవాలంటే, దేవుడి సన్నిధిలో జీవించాలంటే, మారు మనసు పొంది ఉండాలంటే మొదటి నీ పాపాన్ని ఏం చేయాలంట? నీ అక్రమాన్ని తీసేసుకోవాలి. నీ పాపానికి పైచట్టం పొందాలప్పుడు ప్రభు నిన్ను నిర్దోషిగా ఎంచుతాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, జక్కీ చూడండి, తన పాపాన్ని సరి చేసుకున్నాడు, ఒప్పుకున్నాడు. నేను అక్రమంగా సంపాదించానయ్యా, 4 వంతులు నేను మరలా తిరిగి నీలో అలాంటి మనసుందా? ఈ లోకంలో ఎంత సంపాదించినా కానీ ఏం ఉపయోగం లేదండి. నువ్వు అక్రమంగా మనుషుల యొక్క నోరు కొట్టి, కడుపు కొట్టి నువ్వు ఎంత సంపాదించినా నువ్వు దాన్ని తినలేవు. చచ్చిన తర్వాత తీసుకెళ్తావా? చనిపోయిన తర్వాత అంట ఏది నీ ఎంపటి రాదు. చివరికి నీ దేహం నీ ఎంపటి కాదు, నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిద్దంట? దేవుని వద్దకు వెళ్ళిద్ది. నువ్వు సంపాదించిన బంగారు, నువ్వు సంపాదించిన ధనము, నువ్వు సంపాదించిన ఆస్తి ఏది నీ ఎంపటి రాదు. కాబట్టి ఇప్పటికైనా అక్రమంగా సంపాదించడం మానే, క్రమంగా. అందుకని ఏమన్నాడండి?
దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. వ్యభిచరించొద్దు, దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు, నీ పొరుగువాడిని ఏది ఆశించొద్దు, విగ్రహారాధన చేయొద్దు. నేను తప్పలేరమ్మ దేవుడు నీకు ఈ క్రమాలన్నీ తప్పుతారు. అక్రమంగా సంపాదించేవాడికి ఎన్నో పొరుగువాడు దాచించడమే, వ్యభిచరించడమే, దొంగతనం చేయడమే, అక్రమంగా సంపాదించడమే, ఆజ్ఞలన్నీ మిగుతున్నాడు. ఆజ్ఞ అతిక్రమే. కాబట్టి భేదమే లేదు, అందరూ పాపం చేసి దేవుడానికి వచ్చి మహిమ పొందలేకపోతున్నారు. కాబట్టి ఎప్పటికైనా ఒక పాపిగా నేను సరి చేసుకొని, అయ్యా ఇదిగో నేను అక్రమంగా జీవించానయ్యా అని మధ్యాహ్న కాల సమయంలో నువ్వు బాగు చేసుకొని నీ పాపాన్ని నువ్వు ఏం చేయాలండి? ప్రాయశ్చిత్తం ఉంది. ప్రభు చేత నిర్దోషించబడితే అప్పుడు నువ్వు దేవుడి రాజ్యానికి పోతావు. కాబట్టి ఎప్పటికైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు సరి చేసుకొని దేవుడి సన్నిధిలో జీవించాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్ని మాటలు దేవుడు తన వెనుకల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రతి ఒక్కరికి వందనాలండి.